ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తీసుకొచ్చి ప్రధానమంత్రి తోటి రాష్ట్రపతి తోటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలు మేము కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళతోటే ప్రధానమంత్రిని వారితో పాటే రాష్ట్రపతిని కూడా కలిసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మాకేం క్రెడిట్ తీసుకోవాలని లేదు, మేము చేయాల్సినవి చేసినాం. మేము ఇంకా ముందు కూడా ఏదైనా చేయాల్సి వస్తే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏదైతే బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఒక విధంగా ఢిల్లీకి వచ్చినాక మరొక విధంగా వ్యవహారం చేయడానికి తప్పుపడుతున్నాము. రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే విధంగా అక్కడైతే ఎట్లయితే పనిచేస్తున్నారో అదే విధంగా ఢిల్లీలోకి వచ్చి కూడా ఢిల్లీ నాయకత్వం మీద వాళ్ళు ఈరోజు వాళ్ళ చిత్తశుద్ధిని అటు రాష్ట్ర ప్రజలు చూసే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము బీసీ కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు ఇచ్చి 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న మా పట్టుదలను అటు రాజకీయంగా దెబ్బతీయడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మాకు ముందే తెలుసు ఈ జీవో పాస్ కాదని, మాకు ముందే తెలుసు ఇవి కోట్లలో నిలవడం అని చెప్పి వంకర మాటలు మాట్లాడటం తప్ప ఎందుకు ఇయ్యకపోతే మేము ఊకోము. ఇవ్వకపోతే అన్ని పొలిటికల్ పార్టీలు ఈరోజు లోక్సభలో ఉన్నటువంటి 17 మంది సభ్యులు, రాజ్యసభలో ఉన్న సభ్యులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా మరి ముందుకు రావాలి కదా. మరి రావాలంటే ఈరోజు రేపు జరగబోయే బంద్కి ఏ విధంగానైతే పిలుపునిచ్చి అందరినీ కోఆర్డినేట్ చేసినటువంటి ఈ ముఖ్య బీసీ నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము అందరం కూడా ఒకటే విన్నపం చేసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రేపు జయప్రదం చేయండి. రానున్న రోజులలో ఢిల్లీలో ప్రధానమంత్రి రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ తీసుకొని అన్ని పొలిటికల్ పార్టీస్ని ఇన్వైట్ చేయండి. ఇక్కడ రాజకీయం చేయాల్సిన అవసరం ఏం లేదు. అది క్రెడిట్ బీజేపీ వాళ్ళు తీసుకున్నా నష్టం లేదు, ఎందుకంటే మీదే అధికారంలో ఉంది. ఈరోజు ఆర్డినెన్స్ ఈరోజు జీవో మేము ఇచ్చిన తర్వాత కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఎక్కడుందో తెలంగాణ ప్రజలు గమనించారు. మా జీవో మేము ఏదైతే క్యాబినెట్లో ఆమోదం చేసిన తర్వాత గవర్నర్ దగ్గరికి పంపించిన బిల్లును గత 6 నెలలుగా పెండింగ్ పెట్టడం అనేది మీరు ఆలోచించాలి. బిల్లు రిజెక్ట్ అన్న చేయాలి, బిల్లు మీద ఏదో నిర్ణయం అన్న తీసుకోవాలి. ఏం తీసుకోకుండా కేవలం ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇది గమనించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు. నేను ఒక్కటే విన్నపించుకుంటున్నా, రేపు జరగబోయే ఈ బంద్లో అన్ని పొలిటికల్ పార్టీస్ ఒకే వేదిక మీదకి వచ్చి రానున్న వారం రోజులలో కృష్ణయ్య గారిని ముందుండి, ఎందుకంటే ఆయనే దశాబ్దాలుగా బీసీ బిడ్డల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మీద గురుతర బాధ్యత ఉంది. ఈరోజు ఆయన డెఫినెట్గా వీళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కూడా కల్పించే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. రెడ్డిలంతా కలిసి బీసీలో నమ్మదొక్కే ప్రయత్నం చేస్తారు. తల్లి